కేశవ్ చంద్ర సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జానీ మాస్టర్ కనిపించారు. గత కొద్ది రోజులుగా ఆయనకి నిజంగా ఆయన బయటకు వచ్చారన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మరి అలాంటిది ఈ వ్యక్తి అక్కడికి వచ్చి సంచలనమైన వ్యాఖ్యలు చేశారంటే అసలు ఆయన ఏం మాట్లాడారు, ఆయన అసలు బయటకి ఎప్పుడు వచ్చారు, ఏంటి దాని గురించి. అయితే కేశవ చంద్ర రామవత్ కేసీఆర్ ఈ సినిమాని జబర్దస్త్ రాకింగ్ రాకేష్ నిర్మించాడు. ఆయన కార్ను కానీ ఇల్లును కూడా అరువు పెట్టుకొని మరి సినిమా చేసిందంటే. సో ఈ సినిమా ఈ నెల 22 తారీఖు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యమైన గెస్ట్లలో జానీ మాస్టర్ కూడా ఒక్కరు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత అందరూ కూడా షాక్ అయ్యారు. అంటే ఇప్పటి నుంచో విన్న మాటలు ఇవి రొటీన్ గా అనుకోవచ్చు, కానీ ఇన్ని రోజుల పాటు ఓన్లీ సోషల్ మీడియాలో మనం మాట్లాడుకున్నాం. చాలా మంది కూడా ఆయన గురించి రాయడం కానీ వేరే వాళ్ళు చెప్పడం విన్నాం, కానీ ఇప్పుడు స్వయంగా ఆయన గురించి ఆయనే నాకు తెలిసి బయటికి వచ్చిన తర్వాత వచ్చిన విషయం ఎవరికి తెలియదు, వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ అనుకుంటా కనిపించడం. సో అప్పుడు మాట్లాడినప్పుడు అభిమానులు కావచ్చు, నా వాళ్ళు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నేను పోడగొట్టుకోను, తొందరలోనే నిజం ఏంటి మీకు తెలుస్తుంది, నా నమ్మకం ఏదో నేను నిరూపించుకుంటాను అని చెప్పాడు. సో ప్రజెంట్ ఈ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే కాకుండా జానీ మాస్టర్ కి సంబంధించి గత కొద్ది రోజులుగా ఒక అమ్మాయి తను కేసు పెట్టడము ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అయితే దాని గురించి ఆయన స్పెసిఫిక్ గా నిజాలన్నీ బయటకు వస్తాయి, అసలు ఆ అమ్మాయి తప్పు చేసింది అన్నట్టుగా వాళ్ళ భార్య గారు కూడా మాట్లాడు. ఇలా చూసుకుంటూ పోతే జానీ మాస్టర్ అసలు అక్కడికి వచ్చి మాట్లాడతారని అనుకోలే. అలాంటిది ఆయన దానిపైన స్పందించి ఖచ్చితంగా దీనిపైన నిజాలు బయటకు వస్తాయి అందరూ అంటే అందులో ఆయన తప్పు లేనప్పుడు అసలు ఇన్ని రోజులు ఆయన జైల్లో ఎందుకున్నట్టు. అంటే ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఆయన తప్పున్నా లేకపోయినా ఒక అమ్మాయి కేసు పెట్టిందంటే ఖచ్చితంగా నిజ నిర్ధారణ అయ్యేంత వరకు ఆయన ఒక దోషి లెక్కనే చూస్తారు. సో మధ్యలో ఆయన బెయిల్ కి యాక్సెస్ పెట్టుకున్నప్పటికీ కూడా మళ్ళీ నేషనల్ అవార్డు రద్దు చేయడం వల్ల మళ్ళీ ఆ బెయిల్ కూడా రద్దు కావడం మళ్ళీ. సో ఇన్ని రోజుల పాటు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు అంటే కోర్టు కూడా కొన్ని ఆంక్షలు పెడుతుంది. సో మీరు మీడియా ముందు కానీ ప్రజల్లో కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ మాట్లాడదానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైన తర్వాత తొలిసారి మాట్లాడుతుండే ఆయన. సో ఖచ్చితంగా ఇంత గట్టిగా చెప్తుండంటే ఇంత ఈయన సైడ్ కూడా తప్పు లేనట్టే. ఆ అమ్మాయి ఇన్ని రోజుల పాటు నాకు అదైంది ఇదైందని ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పుకుందో, సో ఈయన ఒక్కసారి కూడా చెప్పి మాట్లాడుకునే అవకాశం కూడా ఈయనకు రాలేదు, అవకాశం కూడా లేకుండా కోర్టు కూడా కొన్ని ఆంక్షలు పెట్టింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఆయన మాట్లాడి ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే సో ఇప్పుడు ఈయన వైపే అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు అవకాశం రాలేదు మాట్లాడుకోండి. ఇప్పుడు మాట్లాడి కూడా ఎక్కువ నా గురించి నేను అది నేను తోపు అని కూడా అసలు ఏ సుత్తి కూడా చెప్పలేదు. డైరెక్ట్ నా మీద నమ్మకం నేను నిలబెట్టుకుంటాను, తొందరలోనే తెలుస్తా అని చెప్పాడు. అదే సో ఓవరాల్ గా చూసుకుంటే ఆయన చెప్పిన దాంట్లో అయితే నాకైతే మాక్సిమం జెన్యూన్ అని అనిపిస్తుంది. మరి చూద్దాం మరి బయటకి ఏమని వస్తుంది, ఇంకొన్ని రోజులు అయితే బయటకు వస్తుంది అన్ని అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ప్రూఫ్స్ అన్ని బయటకు ఏవో ఆయన కలెక్ట్ చేసుకునే ఉంటాడు, అందుకోసమని అట్లా చెప్పాడు. చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు. ఆయన చేసింది అసలు ఆయన ఏం తప్పు చేయలేదని చెప్పి ఆయన అంటున్నారు, ఆయన నిజంగా తప్పు చేయాలనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.